యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నందు ప్రేమైన వారలారా, అందరూ బాగున్నారు కదా? ప్రభువులో మనము ఆత్మీయమైన జీవితంలో ఎదగాలంటే వాక్యము, ప్రార్థన అనేవి చాలా ప్రధానమైనవి. ఉచ్ఛ్వాస నిశ్వాస అన్నట్లుగా ఊపిరిని పీల్చుకోవాలి, అలాగే చెడ్డ వాయువుని వదిలేయాలి. వీటినే ఉచ్ఛ్వాస నిశ్వాస అంటారు కదా. అలాగే అంటే ప్రార్థన మంచిదే, వాక్యము మంచిదే, మనకి ఊపిరి లాంటివి. కాబట్టి దేవునిలో మనము ఆత్మీయతలో ఎదగాలంటే ఈ రెండు ఏ విశ్వాసంలో ఉంటాయో ఆ విశ్వాసి కదలకుండా నిత్యము నిలిచే పర్వతం వలె ఉంటాడు. ప్రియమైన వారలారా, 141వ కీర్తనలో మనం చక్కగా అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. 5-6 వచనాలు మట్టుకు మనం ధ్యానం చేద్దాం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసి వేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. వారి న్యాయాధిపతులు కొండ పేటు మీద నుండి పడద్రోయబడుదురు. కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు. ప్రార్థన చేసుకున్నాం. గొప్ప తండ్రి, ఈ వాక్యం ద్వారా మాకు కావాల్సిన ఆత్మీయమైన ఆహారాన్ని విరిచిపట్టించమని, ఏదో ఈ వాక్యం అందరికీ క్షేమాభివృద్ధిని కలిగించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. భక్తుడైన దావీదు అంటున్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారమే. నీతిమంతులు అంటే ప్రభుని నమ్మిన వారు, ఆత్మీయతలో ఎదిగిన వారు, ప్రార్థన వాక్య జీవితాన్ని కలిగి ఉన్నవారు నీతిమంతులు. కాబట్టి దేవుని నమ్మడం అంటే దేవుని వాక్యాన్ని నమ్మటం, దేవుడు చెప్పింది నమ్మటం, చెప్పింది చేయటము, ఇవి నీతిమంతుల యొక్క లక్షణాలు. అయితే ఈ నీతిమంతులు ఒక్కోసారి ఎవరైనా తప్పు చేస్తే గద్దిస్తారు, చూసారా? అది తైలాభిషేకం అట, కొట్టడం అట, ఉపకారం అట. హల్లెలూయా. దావీదు ఆత్మీయానుసారుడు కాబట్టి, ఆత్మీయానుసారులు ఆత్మ విషయమై మనసు ఉంచుతారు కాబట్టి అతడు అనేక సార్లు సౌలుని క్షమించినట్లుగా మనము రాజుల గ్రంథంలో, సమూయేలు గ్రంథంలో మనం చూడగలుగుతాం. అయితే ఆ సమూయేలు గ్రంథంలో అనేక సార్లు తన్ను పట్టుకొని చంపాలని చూసే సౌలు దొరికినప్పుడు కూడా దావీదు విడిచిపెడతాడు. ఎందుకంటే అతడు అభిషేకం పొందినవాడు కాబట్టి, దేవుని చేత అభిషేకం పొందిన వాడిని నేను చంపను అని తన నీతిని కనబరుచుకుంటాడు. సౌలు నీతిమంతుడే, కానీ దుర్నీతితో, అసూయతో తనను తరుముతున్నప్పటికీ కూడా ఈ దావీదు అనే మాట ఏంటంటే, అతన్ని నేను విడిచిపెట్టాను, ఎందుకంటే అతడు దేవుని చేత అభిషేకించబడినవాడు. అంటే సేవకులను మనము ఒక్కోసారి సేవకుడు దూషిస్తాడు, లేకపోతే గద్దిస్తాడు. అంతేకాదు, ఒక సేవకులు కొడతారు కూడా, చిన్న పిల్లల్ని, లేకపోతే సండే స్కూల్ పిల్లల్ని కొట్టొచ్చు, లేకపోతే యవనస్తులు గట్టిగా బుద్ధి చెప్పవచ్చు. అయితే చాలా మందికి కోపాలు వస్తాయి. కానీ దావీదు అంటున్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అంటున్నాడు. హల్లెలూయా. చూసారండి, దైవ సేవకులకి ఎంత గౌరవం ఇవ్వాలో దావీదు నుంచి మనం నేర్చుకోవచ్చు. అందుకని దావీదుకి ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ తర్వాత అతడు సింహాసనాన్ని అధిరోహించి స్థిరమైన ఒక చక్రవర్తిగా, రాజుగా పరిపాలన చేశాడు. ఇశ్రాయేలుకి క్షేమాధారాన్ని కలిగించే ఒక వ్యక్తి కింద అతడు మారిపోయాడు. కాబట్టి ఆత్మీయానుసారులు ఆత్మ విషయంలో మీద మనస్సును పెడతారండి. ఎవరు ఆత్మీయులో తెలుసుకుంటారండి, వారిని గౌరవిస్తారండి. హల్లెలూయా. ఈ రోజున పాస్టర్స్
విశ్వాసులు గద్దించడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఇంకొక చర్చికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇదొక భయం పాస్టర్స్, ఇంకో చర్చికి వెళ్ళిపోతారు. చూసారండి, చర్చి మానేస్తారని, ఇంకొక చర్చికి వెళ్ళిపోతారని, అసలు దేవుణ్ణి విడిచిపెడతారని దైవజనులు బాధపడుతున్నారు కానీ భయపడుతున్నారు కానీ నిజానికి గద్దించాలి. ఏంటి వాడికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. వాక్యాన్ని బట్టి మనం వారిని గద్దించినప్పుడు చాలా మందికి బుద్ధి వస్తుంది. హల్లెలూయా. ఇక రెండో మాటగా ఏమంటున్నాడంటే, వారి న్యాయాధిపతులు కొండ పేటు మీద నుండి పడద్రోయబడుదురు అంటాడు. ఆ పైన నీతిమంతుల కోసం చెప్తూ, వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. హల్లెలూయా. సౌలు అభిషేకించబడడం వల్ల నీతిమంతుడైనప్పటికీ కూడా నీతిమంతులకు ఉండవలసిన లక్షణాలు అతడు పోగొట్టుకున్నాడు. అందుకనే అంటున్నాడు, అతడు దుష్టక్రియలను చూచి నేను అతడి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, తప్పకుండా ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే అతడు మళ్ళా మారు మనసు పొందాలి. ఒక్కోసారి ఇట్లా మనం గద్దించేవారు కూడా దుష్కార్యాలు చేసే సేవకులైతే వారి కోసం ఉండదు ప్రార్థన చేయాలనేది ఇక్కడ దావీదు ద్వారా దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. అంతేకాకుండా వారి న్యాయాధిపతులు కొండ పేటు మీద నుండి పడద్రోయబడుదురు, కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు. హల్లెలూయా. వారి న్యాయాధిపతులు కొండ పీటల మీద నుండి పడద్రోయబడతారంటున్నాడు. అంతేకాదు, నా మాటలు వినేవారికి మధురంగా ఉన్నాయి. నిజమేనండి. క్రైస్తవుని మాటలట ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలంట. చేదుగా ఉండకూడదు, లేకపోతే వేరే విధంగా ఉండకూడదు. జీవితాలను బాగు చేసే మధురమైన ద్రాక్షావల్లిగా జుంటి తినే తారల కంటే దేవుని వాక్యం ఎలా బాగుంటుందో అలాగా క్రైస్తవుని యొక్క మాటలు రుచికరంగా ఉంటే జీవితాలు మారుతాయి. గద్దించుట మంచిదే, అయితే క్షమించుట ఇంకా మంచిది. హల్లెలూయా. కాబట్టి మన పిల్లలు తప్పు చేసినప్పుడు మనం క్షమించడం, అలాగే దేవుని బిడ్డలు విశ్వాసులు సేవకులు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వారిని కూడా మనం క్షమించి జుంటి తినే ధారల కంటే మధురమైన వాక్యాన్ని వారికి రుచిగా మనం చెప్పినప్పుడు వారు నీ మాటలను బట్టి వారి జీవితాలను మార్చుకుంటారు. మన మాటలు మధురంగా ఉండాలి. ఒకవేళ సువార్త చెప్పేటప్పుడు కూడా ఇదిగో యేసే నమ్ముకోకపోతే నరకానికి పోతారు, అగ్నిగుండంలో వేసేస్తాడు, అది మనం ముందే చెప్తే అది మంచిది కాదు. ప్రేమ సువార్తను ప్రకటించాలి. యేసయ్య ప్రేమను గూర్చి, సిలువను గూర్చి ఆ వార్తను నశించిపోయే వారికి మనం చెప్తున్నప్పుడు వారి హృదయంలో దేవుడు మార్పును కలగజేస్తాడు. కాబట్టి రుచి కలిగిన భోజనం ఎలాగైతే ఎక్కువ తింటారో, రుచి కలిగిన మాటల వల్ల అనేక మంది ప్రభు వైపు వస్తారు. అట్టి రీతిగా మనం ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మరొకసారి నీ ప్రియమైన స్వరము ద్వారా మాట్లాడి నీ మాటలన్నిటిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. మనుషులలో మార్పు దయచేయండి, బ్రతుకులలో నీ జీవాన్ని దయచేయండి. ఏదో తండ్రి, మేము ఎలా మాట్లాడాలో, ఎలా ప్రార్థన చేయాలో అన్నీ మాకు నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ వాక్యం విన్న ప్రతి వారి మీద మీ ఆశీర్వాదాలు ఉంచమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందమైనది, ఆనందమైనది, అందమైనది, ఆనందమైనది. సియోను కొండలపై దిగి వచ్చిన హెర్మోను మంచు వలె తెల్లనైనది. సియోను కొండలపై దిగి వచ్చిన హెర్మోను మంచు వలె తెల్లనైనది. ఆశీర్వాదం శాశ్వత జీవం, ఆశీర్వాదం శాశ్వత జీవం నిండుగా మాపై